అందరికీ నమస్కారం. నిన్న మరి పోచా బ్రహ్మానందరెడ్డి గారు పెద్ద ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు నాకు. పాపం పెద్ద ఆయన వయసులో పెద్ద అని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ నాకు తెలిసి ఆయన కొడుకు కన్నా నేను చిన్నగా ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చెయ్యాలని అనిపించింది. ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్ లో ఒకటే మాట్లాడతారు పోచా బ్రహ్మానందరెడ్డి గారు. ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము, మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడతారు. మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే ఒక ఎంపీ అన్నాక పేపర్స్ ఎంపీ అన్నాక ఆయన మాట్లాడిన మాటలు తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను ఆయన పైన. పాపము ఈడ నంద్యాల పార్లమెంట్ లోనే ఆయన కనిపించట్లేదు, ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎంపీ కదా అని అనుకుంటే ఆయన సెషన్స్ కి కూడా పాపము 60% అంట ఆయన అటెండెన్స్ అంట. ఈరోజు నంబర్ ఆఫ్ డిబేట్స్ చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 20 డిబేట్స్ లో పాల్గొంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ పక్కన పెడితే 10 డిబేట్స్ పాల్గొన్నారు. ఈ 10 డిబేట్స్ లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడినారా అంటే ఒకటే ఒక మాట, నంద్యాల పార్లమెంటు నంద్యాల టౌన్ లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకేం లేదు. అట్లాగే ఈ రోజు నవరత్నాలు బాగా అందాయి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాకముందు 700 హామీలు కురిపించారు. ఈ పైన 700 హామీల పైన ఈ 700 హామీలలో నవరత్నాలు అని చెప్పి 9 హామీలు తీసుకొచ్చాడు. ఈ 9 హామీలు ఏమైనా బాగు చేశారా అంటే ఏమీ లేదు. ఈరోజు అమ్మ ఒడి అని చెప్పి ఆనాడు ఏమన్నారు, పిల్లలందరికీ మీకు 15,000 రూపాయలు ఇస్తాము అని అన్నారు. మరి ఈ రోజు ఒక్కరికే ఇచ్చి ఆ 15,000లో కూడా 2,000 మెయింటెనెన్స్ అని చెప్పి ఆఖరికి చిన్న పిల్లలని కూడా మోసం చేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అట్లాగే విద్యా దీవెన అని చెప్పారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కనీసము 10% కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి. ఈరోజు కరెక్ట్ టైం కి ఫీజు రీఎంబర్స్మెంట్ చెయ్యక చాలా మంది హాల్ టికెట్లు రాక లేదంటే టీసీలు దొరకక వీళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. తల్లిదండ్రుల పైన 3,125 కోట్ల రూపాయలు అదనపు భారం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా జరిగింది. అట్లాగే మద్యపాన నిషేధం అని చెప్పారు. ఏర్లై పారుతుంది మద్యం. ఈరోజు రాష్ట్రం నడుస్తుంది అంటే కేవలం వాళ్ళు లిక్కర్ పైన బతుకుతున్నారు. ఇల్లీగల్ మద్యాన్ని అలవాటు చేశారు. లివర్ కిడ్నీలు దొబ్బినాయి. గంజాయి ఎక్కడ పట్టుకున్నా అది మన రాష్ట్రానికి లింక్ అవుతుంది. మరి వీళ్ళ మాట్లాడేది నవరత్నాల గురించి. అట్లాగే ఈరోజు ఎన్నెన్నో ఇళ్ల పట్టాలు 25 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయన్నా? ఎక్కడో గుట్టలల్లో, చెరువులల్లో, శ్మశానాలలో ఇల్లు ఇచ్చారు. దాదాపు 60% ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. మరి ఇలాంటి నవరత్నాలు ఎవరికైనా బెనిఫిట్ అయినాయా? మీరే చెప్పాలి. ఈనాడు పోచా బ్రహ్మానందరెడ్డి గారు అంటారు అసలు ఆమెకి ఏం తెలుసు, ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటాడు. మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ సీడ్ బిజినెస్ చేసుకుంటా బిజీగా ఉన్నట్టున్నారు. మరి నంద్యాలలో మేము ఏం చేసామో మీకు తెలియనట్టుంది. గత 5-6 సంవత్సరాలుగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నాలు చేశాను, కేసులు పెట్టించుకున్నాను. యూత్ వింగ్ కి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా, నంద్యాల పార్లమెంట్ కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నా. ఈ రోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని నాకు బాగా తెలుసు నీకన్నా. మరి నువ్వే అభివృద్ధి చేసుంటే ఏం అభివృద్ధి చేశావు నంద్యాల పార్లమెంట్ లో? నీకిచ్చిన ఎంపీ ఫండ్స్ లో ఎక్కడైనా ఏదన్నా చేసినావా అని నేను అడుగుతున్నా.
పొలిటీషియన్స్ అంటే ఏంటి ఎంపీ గారి మనసులో? అవుట్డేటెడ్ అంటే దోచుకోవడము దాచుకోవడము అప్డేటెడా? ప్రజాసేవ చేసే వాళ్ళు ఈ రోజు అవుట్డేటెడ్ అయిపోయినారా? లేదంటే ప్రజా సమస్యల పైన ప్రజల వెంట ఉంటే అవుట్డేటెడ్? ఈయనలాగా కనపడకుండా అడ్రస్ లేకుండా అసలు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నంద్యాల పార్లమెంట్ కి. 5 సంవత్సరాల క్రితము ఆయన కనపడలే, ప్రచారం చేయలే. ఆయనకి ఇచ్చినారు సీటు, గెలిచినాడు. 2.5 లక్షల మెజారిటీతో గెలిచినాడని నిన్న అన్నాడు. మరి 2.5 లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు? 2.5 లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు. మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంట్ కి? మీరు అవుట్డేటెడ్ అప్డేటెడ్ గురించి మాట్లాడొద్దండి. ఎవరు అవుట్డేటెడ్? రౌడీజం చేస్తే అప్డేటెడా? ఈరోజు ఏం మీసాలు తిప్పుకుంటా కూర్చుంటే అప్డేటెడా? ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన. ఎవరు అప్డేటెడ్ ఎవరు అవుట్డేటెడ్ అనేది ఇంకో 10 నెలలో తెలిసిపోతుంది. ఎందుకంటే నిజంగానే అప్డేటెడ్ అని ఆయన అనుకుంటే మరి మీ ఎంపీ సీటు త్యాగం చేయనా? ఈ ఒక్క రోజు అంతే. మీ ఎంపీ సీటు త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు తిప్పుతున్నారో వాళ్ళకి పాపం దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్యే నిన్న అంటాడు, ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని, ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అని అంటాడు. ఇది ఇచ్చే విలువ. పాపం సుధీర్ గారికి చెప్పండి, ఆయన పరిస్థితి కూడా పాత ఎమ్మెల్యే ఆర్తూర్ గారు చొక్కా విప్పి తన్నినాడు ఒక దళిత ఎమ్మెల్యేని. అదే పరిస్థితి ఆయనకు కూడా రాబోతుంది. ఇప్పుడే గుర్తించి పాపము ఆయన వెనక్కి పోతే, కడపకు పోతే బాగుంటుంది. ఎందుకంటే ఇది రౌడీల రాజ్యము. గెలవరు కానీ ఈ 10 రోజుల్లో చుక్కలు చూపిస్తాడు అంతే నేను చెప్పేది.